వెల్కమ్ టు టీవీ. మలి దశ ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. నేటితో రెండో రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రజాహిత యాత్ర ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అన్న నమస్తే. మీ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎందుకంటే ఇంత రాత్రి వేళల్లో కూడా చూసినట్టయితే మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రజాహిత యాత్ర రెండో దఫాలో ఏ విధంగా సాగుతున్నదని మీరే చెప్పినారు. రాత్రి 9:30 అవుతున్నది. మహిళలు, పిల్లలు, యువకులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ గారిని కలవాలి, వారు చెప్పే ఒక సందేశాన్ని మనం వినాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ ఎత్తున భారీ మెజారిటీతోని బండి సంజయ్ గారిని మళ్ళీ రెండోసారి పార్లమెంటుకు పంపడం ఖాయమని చెప్పి ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న యాత్రలో నిదర్శనం అది. ఓకే సరే అన్న. ఇప్పుడు మొదటి విడత ప్రజాహిత యాత్రలో చాలా సాఫీగా జరిగింది. వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గం. ఇప్పుడు రెండో విడతలో మీ హుస్నాబాద్కి వచ్చింది. ఇక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అంటే బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు కాంట్రవర్సీ చేశారా, లేకపోతే కాంట్రవర్సీగా బండి సంజయ్ గారు మాట్లాడారా? బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలలో తప్పేం లేదు. ఒక ఉపమానం, మెటఫార్ అంటారు, అదొక సందర్భంలో చెప్పిన. కానీ అది పొన్నం ప్రభాకర్ గారి తల్లినైనా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎవరినైనా కించపరిచే రాజకీయం కానీ అంత సీనియర్ నాయకుడు బండి సంజయ్ గారు అంత లౌక్యం లేకుండా మాట్లాడతారని అయితే మేము ఎవరం అనుకోలేదు. అట్లా ఆయన మాట్లాడిన దాంట్లో వాళ్ళకి ఏ విధంగా కాంట్రవర్సీ చేయాలో అదే వాళ్ళు క్యాచ్ చేసుకుని దాన్ని చేసుకున్నారు. చిన్నదాన్ని దాంట్లో అర్థం ఏమున్నదనేది చూడ అంత క్లారిటీ ఇచ్చారు 2-3 సార్లు బండి సంజయ్ గారు. ఇదేదో వాళ్ళు ఇంకా ఆపోజిషన్ పార్టీలు ఉన్న మోడ్లో పోయిన ఉన్నారు. వాళ్ళు రూలింగ్ పార్టీకి వచ్చినామన్నట్టు వాళ్ళు అర్థమవుతలేరు. వాళ్ళ అవతలలో అన్నదేంది, చేసింది ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థం లేకుండా అంత తొందరపడి తన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసుడు, అవన్నీ చేసుడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంటే దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా అంటే వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విమర్శించొద్దు, దీన్ని వ్యక్తిగతంగా హుందాగా ఉండాలని మాత్రమే అన్నారు. దీన్ని పెద్దగా అంత విమర్శన అనేది ఏం చేయలేదు. కానీ ఇక్కడ లోకల్కి వచ్చే వరకు చాలా కాంట్రవర్సీ అయిపోయింది. ఎందుకంటారు? అంటే మన బాస్ ఏం చెప్తాడో కింద అదే నడుస్తుంది. పొన్నం ప్రభాకర్ వాళ్ళని ఉసకొల్పలేదని అయితే నేను అనుకుంటలేను. ఇట్ ఈస్ న్యాచురల్ పాలిటిక్స్లా. లీడరే నా మీద అటాక్ జరిగిందని చెప్పగానే ప్రతిస్పందన కార్యకర్తలలో ఉంటుంది. ఏ పార్టీ అయినా కూడా, ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. కానీ వాళ్ళ దాంట్లో కూడా చాలామందితో నేను మాట్లాడినా వాళ్ళు ఏమంతా అది ఏం లేదు, అది మామూలుగా రొటీన్గా మాట్లాడినరు. పెద్దగా వ్యక్తిగతంగా పొన్నం ప్రభాకర్ అన్న గారి ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టయితే ఏం అనిపించలేదు. కానీ తను మరి కాంట్రవర్సీ చేద్దామనుకున్నాడో లేకపోతే ఈ యాత్ర ఇట్లా సాగుతుంటూ పోతుంటే వన్ సైడ్ అవుతున్నది అనుకొని ఒక మంత్రి హోదాలో తనకున్న రాజకీయ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మెజారిటీ రావద్దు అన్న దృక్పథంతో ఒక ఆలోచనతో ముందుకు పోయిండని అనుకుంటున్నా. కానీ ఇది తనని పర్సనల్గా అన్నందుకు ఇంత పెద్ద రియాక్షన్ జరిగిందని నేను అనుకుంటలేను. ప్యూర్లీ పొలిటికల్ స్టంట్ అది. పార్టీని ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ గారికి వస్తున్న స్పందనను దాన్ని అడ్డుకట్టేసి వాళ్ళని డిఫెన్స్లో వేసే కార్యక్రమం చేద్దాం అనుకున్నారు. కానీ దాంట్లో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఏదో డ్యామేజ్ చేసిందని అయితే నేను అనుకుంటలేదు. అయితే ఒకటి చెప్పాను, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త కొన్ని విషయాలలో చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అంటే ఈ కాంట్రవర్సీ పొన్నం వర్సెస్ బండికి ఉందా, లేదంటే కాంగ్రెస్ నుండి ఎంపీ స్థానం ఆశిస్తున్న అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు మొదటి లిస్టులో ఉన్నారు, బండి వర్సెస్ ప్రవీణ్ రెడ్డి గారికి ఉందా? ఇంకా టికెట్లే డిక్లేర్ కాలేదు కదన్న, మనం ఎట్లా చెప్తాం? ప్రవీణ్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉన్నదో లేదో కూడా తెలియదు. బయట కాంగ్రెస్ పార్టీలో 2-3 పేర్లు చెప్తున్నారు. అలా టికెట్ ఇంకా డిక్లేర్ కాలేదు. టికెట్ డిక్లేర్ అయినాక కదా బండి వర్సెస్ ఎవరన్నది. బండి వర్సెస్ నోబడి. అది వన్ సైడ్. మీరు ఇప్పుడు అంటలేరు, అందరు పబ్లిక్ ఏం చెప్తున్నారు మీరే అన్నారు. రాత్రి ఎన్నిటికి వేలాది మంది మహిళా సోదరి మనలు వచ్చేసి మంగళారతి పడుతున్నారంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదు. మా షెడ్యూల్ ప్రకారం ఉన్న గ్రామాలు 4.
మేము 8 గ్రామాలలో చేయాల్సి వస్తున్నది. ప్రెషర్ అట్లున్నది, రమ్మంటున్నారు గ్రామాలకు బండి సంజయ్ గారిని. అది మోడీ గారి యొక్క వ్యక్తిగత ఇమేజు, బండి సంజయ్ అన్న గారి పోరాట పుటమి యొక్క ఇమేజు, భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలు దాంతో నిజంగా కూడా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఇంత అనూహ్యమైన స్పందన వస్తుంది. ఓకే, మొత్తానికంటే మీరు అసెంబ్లీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు, ప్లస్ జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, అంటే సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మొత్తానికి మీరందరూ కలిసి ఇక్కడ హుస్నాబాద్ నుండి బండి సంజయ్ గారికి ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు? పోలింగ్ అయిన దాన్ని బట్టి చెప్పొస్తుంది కదా మెజారిటీ. అంటే ఇప్పుడు ప్రజల ఉత్సాహం చూస్తే అవి ఈజీగా వన్ సైడే ఉంటుంది. మోర్ దెన్ 20,000 25,000 మెజారిటీ ఉంటుంది. నేనేది ఓవర్ అండ్ అబోవ్ యావరేజ్గా వచ్చే సమీప అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ అన్న గారికి మినిమం 25,000 to 30,000 గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎటువంటి పాదయాత్ర చేయలేరు, కానీ ఇప్పుడు ప్రజాహిత యాత్ర ద్వారా ముందుకెళ్తున్నారు. ఎటువంటి యాత్ర చేయనప్పటికీ 80,000 భారీ మెజారిటీ, తెలంగాణలో అత్యధిక భారీ మెజారిటీ వచ్చింది కరీంనగర్ నుండి. ఈసారి ఎలా ఉండబోతుంది అది? ఈసారి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది కదా పరిస్థితులు. ఇప్పుడు తన వ్యక్తిగత ఇమేజ్ ఇంకా కూడా పబ్లిక్లో పెరిగింది. భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో కూడా ఇమేజ్ చాలా పెరిగింది అప్పటికి ఇప్పటికి. ఖచ్చితంగా 80,000 అనేది అయ్యో అంత తక్కువ వచ్చిందా అనిపిస్తుంది. ఇప్పుడు తనకు వచ్చే మెజారిటీ నా లెక్కల 2.25 to 2.5 lakhs మెజారిటీతో గెలుస్తారు తను ఈజీగా. 2,25,000 2,50,000 వరకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి చూసినట్టయితే బండి సంజయ్ గారికి ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 20,000 నుంచి 25,000 మెజారిటీ, టోటల్గా చూసుకున్నట్టయితే 2 నుంచి 2.5 లక్షల భారీ మెజారిటీతోటి ఘన విజయం సాధించబోతున్నారు. బండికి ఎవరు పోటీ లేరని స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రాజవర్ధన్, హుస్నాబాద్ నుండి.